Hello there, welcome back to the session. So types of point defects lo first category stoichiometric defects. So stoichiometric defects lo manamu ee video lo Frenkel defect, Schottky defect మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ పాయింట్ లో the ionic compounds shows Frenkel defect and Schottky defect as they must maintain the electrical neutrality. Okay, Frenkel defect ni Schottky defect ni ionic compounds, for example sodium chloride అనుకుందామండి. ఓకే, సో ఇటువంటి అయానిక్ కాంపౌండ్స్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఎస్పెషల్లీ ఫ్రెంకెల్ డిఫెక్ట్ ని షార్ట్కీ డిఫెక్ట్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఎందుకంటే ఈ డిఫెక్ట్స్ లో ఈ అయానిక్ కాంపౌండ్స్ ఖచ్చితంగా దేన్ని మెయింటైన్ చేయాలి అంటే ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీని మెయింటైన్ చేయాలి. ఓకే రైట్, ఈ ఫ్రెంకెల్ డిఫెక్ట్, షార్ట్కీ డిఫెక్ట్ ఇవి కూడా వేకెన్సీ డిఫెక్ట్, ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్సే అండి. ఓకే రైట్, ఏ టైప్ ఆఫ్ వేకెన్సీ అండ్ ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్స్. ఓకే రైట్, సో ఫస్ట్ డిఫెక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. దట్ ఈస్ ఫ్రెంకెల్ డిఫెక్ట్. ఓకే, సో ఫస్ట్ డిఫెక్ట్ ఫ్రెంకెల్ డిఫెక్ట్. సో ఫ్రెంకెల్ డిఫెక్ట్లో ఇక్కడ ఫ్రెంకెల్ డిఫెక్ట్ ఎగ్జిబిట్ చేసే ఒక క్రిస్టలైన్ సాలిడ్ స్ట్రక్చర్ నేను డ్రా చేశాను. ఓకే రైట్, దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి మనము థియరీలోకి వెళ్దామండి. ఓకే రైట్, దెన్ చూడండి స్టూడెంట్స్, ఫస్ట్ పాయింట్, ఫ్రెంకెల్ డిఫెక్ట్ అరైజెస్ డ్యూ టు ఏ వేకన్సీ అట్ క్యాటయాన్ సైట్. సో ఫ్రెంకెల్ డిఫెక్ట్ ఎప్పుడు వస్తుందండి? క్యాటయాన్ సైట్లో వేకన్సీ ఉన్నప్పుడు. ఓకేనా స్టూడెంట్స్, ఈ క్రిస్టల్ చూడండి ఇప్పుడు మీరు, రైట్. సో మీరు ఈ క్రిస్టల్ చూసినప్పుడు మీకు క్లియర్గా ఒక ఐడియా అన్నది రావాలండి. ఓకే, సో క్యాటయాన్ సైట్, యానయాన్ సైట్, క్యాటయాన్ సైట్, యానయాన్ సైట్, క్యాటయాన్ సైట్, యానయాన్ సైట్, అంటే క్యాటయాన్ యానయాను, క్యాటయాన్ యానయాను, క్యాటయాన్ యానయాను ఉన్నాయి. ఓకే, అరేంజ్ అయ్యి రెగ్యులర్గా. ఓకే, బట్ మీరు థర్డ్ లేయర్ చూడండి, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్. థర్డ్ లేయర్ దగ్గర క్యాటయాన్, యానయాన్, క్యాటయాన్, యానయాన్, ఇక్కడ క్యాటయాన్ లేదండి. సో ఇక్కడ క్యాటయాన్ మిస్ అయింది. ఓకే, ఇలా మిస్ అయిన క్యాటయాన్ కాస్త ఏమైంది అంటే, అఫ్కోర్స్ ఇక్కడ యానయాన్ ఉంది, ఈ మిస్ అయిన క్యాటయాను ఇది ఇంటర్స్టిషియల్ సైట్లోకి వెళ్ళిపోయింది చూడండి. ఇలా ఇక్కడ ఉండాల్సిన క్యాటయాన్ కాస్త, ఓకే, ఇక్కడ ఉండాల్సిన క్యాటయాన్ కాస్త ఇక్కడికి వెళ్ళిపోయింది. అంటే దీన్ని యాక్చువల్గా ఇంటర్స్టిషియల్ సైట్ అంటారండి. ఇది ఫస్ట్ లేయరు, సెకండ్ లేయరు, థర్డ్ లేయరు, ఫోర్త్ లేయరు. ఓకే, సో ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి మధ్య ఉండే ఈ స్పేస్ని మనము ఇంటర్స్టిషియల్ స్పేస్ అని అంటాం. ఈ ఇంటర్స్టిషియల్ స్పేస్లోకి పాజిటివ్ ఛార్జ్ ఉన్న క్యాటయాన్ వెళ్ళిపోయిందండి. ఓకే, సో ఇటువంటి డిఫెక్ట్ని మనము ఫ్రెంకెల్ డిఫెక్ట్ అని అంటాం. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఫ్రెంకెల్ డిఫెక్ట్ అరైజెస్ డ్యూ టు ఏ వేకన్సీ అట్ క్యాటయాన్ సైట్. సో క్యాటయాన్ సైట్లో ఇదే అండి వేకన్సీ. సో దిస్ ఇస్ ఇది క్యాటయాన్, ఇక్కడ క్యాటయాన్ ఉండాలి, ఇది వేకన్సీ, ఇక్కడ ఎంటీ ఉందండి, వేకన్సీ. ఓకే రైట్, సో దెన్ స్టూడెంట్ సెకండ్ పాయింట్ చూద్దాము. ఏ క్యాటయాన్ మూవ్స్ ఫ్రమ్ నార్మల్ సైట్ టు అన్ ఇంటర్స్టిషియల్ సైట్. అంతే కదండి, ఇక్కడ ఉండాల్సిన క్యాటయాను ఇది నార్మల్ సైట్ దాంది, ఇక్కడ నుంచి అది ఇంటర్స్టిషియల్ సైట్లోకి ఏమైందండి, అది మూవ్ అయిపోయింది. ఓకే, దీనివల్ల మనకు ఫ్రెంకెల్ డిఫెక్ట్ అన్నది వస్తుంది. ఓకే రైట్, దెన్ ఇట్ క్రియేట్స్ ఏ వేకన్సీ డిఫెక్ట్ అట్ ఇట్స్ ఒరిజినల్ సైట్ అండ్ ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ అట్ న్యూ సైట్. సో ఎక్కడి నుంచి అయితే ఇది ఒరిజినల్ ప్లేస్ కదండి, ఈ ఒరిజినల్ ప్లేస్ నుంచి ఆ క్యాటయాను ఇంటర్స్టిషియల్ స్పేస్లోకి వెళ్ళిపోయింది. ఒరిజినల్ ప్లేస్లో అది దేన్ని జనరేట్ చేస్తుంది? వేకన్సీ డిఫెక్ట్ని జనరేట్ చేస్తుంది. ఓకేనా? ఓకే, ఒరిజినల్ ప్లేస్లో వేకన్సీ జనరేట్ అయింది కాబట్టి అది వేకన్సీ డిఫెక్ట్. ఈ క్యాటయాను ఇంటర్స్టిషియల్ సైట్లోకి ఎంటర్ అయింది కాబట్టి ఇక్కడ ఈ న్యూ సైట్లో ఇది ఏ డిఫెక్ట్ని జనరేట్ చేస్తుందండి? ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ని జనరేట్ చేస్తుంది. ఓకే రైట్, దెన్ అండర్స్టూడ్, పర్ఫెక్ట్లీ అండర్స్టూడ్. దెన్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ డిస్లొకేషన్ పాయింట్ డిఫెక్ట్. సో ఇక్కడ ఏది డిస్లొకేట్ అవుతోంది? క్యాటయాన్, పాజిటివ్ ఛార్జ్ ఉన్న క్యాటయాను మనకు డిస్లొకేట్ అవుతుంది దాని యొక్క ఒరిజినల్ సైట్ నుంచి ఇంటర్స్టిషియల్ సైట్లోకి. ఓకే, ఇట్ డస్ నాట్ చేంజెస్ డెన్సిటీ ఆఫ్ ది సాలిడ్. సో ఇక్కడ మనకు ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ ఆ క్రిస్టలైన్ సాలిడ్ యొక్క డెన్సిటీని ఏమాత్రం మార్చదు, ఎటువంటి చేంజ్ డెన్సిటీలో ఉండదు. ఓకేనా రైట్, సో దెన్ ఇట్ ఈస్ షోన్ బై అయానిక్ కాంపౌండ్స్ హ్యావింగ్ ద అయాన్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్. సో ఇది అయానిక్ కాంపౌండ్స్ ఎగ్జిబిట్ చేస్తుంది ఫ్రెంకెల్ డిఫెక్ట్ని. ఏ అయానిక్ కాంపౌండ్స్లో అయితే క్యాటయాన్కి యానయాన్కి మధ్య సైజులో, అయానిక్ సైజులో వేరియేషన్ ఉంటుందో. ఓకే, సిన్స్
positive ions are smaller than negative ions. Generally, positive ions are found in the interstitial positions. So for example, zinc sulfide క్రిస్టల్లో మనకు జింక్ అయాన్స్ ఈ ఇంటర్స్టిషియల్ సైట్లో ఉండిపోతాయండి. అదేవిధంగా సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్ అయోడైడ్ లాంటి క్రిస్టల్స్లో మనకు సిల్వర్ అయాను ఈ ఇంటర్స్టిషియల్ సైట్లో ఎంటర్ అవుతుంది. ఎందుకంటే మనకు ఈ క్యాటయాన్ జింక్ కదండి, జింక్ కానీ సిల్వర్ కానీ ఎందుకు ఇంటర్స్టిషియల్ సైట్లోకి ఎంటర్ అవుతాయంటే ఇవి క్యాటయాన్స్ కాబట్టి క్యాటయాన్స్కి అయానిక్ సైజ్ చాలా తక్కువగా ఉంటుందండి. ఓకేనా, క్యాటయానికి అయానిక్ సైజ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి యానయాన్స్ కన్నా క్యాటయాన్స్ ఇంటర్స్టిషియల్ సైట్లో ఉండే స్పేస్ని ఆక్యుపై చేస్తాయి. ఓకేనా స్టూడెంట్స్, సో దట్ ఈస్ అబౌట్ ద ఫ్రెంకెల్ డిఫెక్ట్ అండి. ఓకే రైట్, సో ఫ్రెంకెల్ డిఫెక్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు. సింపుల్గా క్యాటయాను దాని యొక్క ఒరిజినల్ క్రిస్టల్స్లో ఉండే క్యాటయాను దాని యొక్క ఒరిజినల్ పొజిషన్స్ నుంచి ఇంటర్స్టిషియల్ పొజిషన్లోకి మూవ్ అవ్వడాన్ని మనం ఫ్రెంకెల్ డిఫెక్ట్ అని అంటాం. ఓకే రైట్, దెన్ స్టూడెంట్స్ నౌ ద సెకండ్ కేటగిరీ ఆఫ్ డిఫెక్ట్ చూద్దాము, షార్ట్ కీ డిఫెక్ట్. ఏంటి సార్ షార్ట్ కీ డిఫెక్ట్ అంటే చూడండి, షార్ట్ కీ డిఫెక్ట్ అరైజెస్ డ్యూ టు ఏ వేకన్సీ అట్ క్యాటయాన్ సైట్ విచ్ ఈస్ అకంపనీడ్ బై ఎ వేకన్సీ అట్ యానయాన్ సైట్ టు మెయింటైన్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. సో చూడండి స్టూడెంట్స్, ఇక్కడ షార్ట్ కీ డిఫెక్ట్లో మీరు తీసుకున్న క్రిస్టల్లో ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర, ఒక పర్టికులర్ లాటిస్ పాయింట్ దగ్గర క్యాటయాను ఉండదు, యానయాను ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మైనస్ అయాన్ ప్లస్ యానయాన్ క్యాటయాన్, యానయాన్ క్యాటయాన్ ఉండాలి. ఇక్కడ క్యాటయాన్ లేదు. ఓకే, సో ఇక్కడ క్యాటయాన్ లేదు కాబట్టి ఈ ఛార్జ్ న్యూట్రల్ చేయడానికి యానయాన్ కూడా ఉండకూడదు. మీరు థర్డ్ లేయర్లో రండి, 1 2 3 4 థర్డ్ లేయర్ దగ్గర రండి, యానయాన్ క్యాటయాన్, యానయాన్ క్యాటయాన్, యానయాన్. సో ఇక్కడ మిస్ అయిన క్యాటయాన్ ఛార్జ్ న్యూట్రల్ చేయడానికి యానయాన్ కూడా థర్డ్ లేయర్లో మిస్ అయిపోయింది. క్యాటయాన్ ఫస్ట్ లేయర్లో మిస్ అయింది, యానయాన్ థర్డ్ లేయర్లో మిస్ అయింది. ఓకేనా, సో ఈ విధంగా సైమల్టేనియస్గా క్యాటయాన్స్, యానయాన్స్ వాటి యొక్క ఒరిజినల్ పొజిషన్ నుంచి మిస్ అయిపోతే ఓకే ఆ డిఫెక్టే మనకు షార్ట్ కీ డిఫెక్ట్ అండి. అంటే యాక్చువల్గా ఇది షార్ట్ కీ డిఫెక్ట్ ఒక మనకు వేకన్సీ డిఫెక్ట్ అని చెప్పచ్చు. ఓకే రైట్, సో ఇలా మనకు క్యాటయాన్స్, యానయాన్స్ వాటి యొక్క ఒరిజినల్ పొజిషన్ నుంచి మిస్ అవుతున్నాయి కాబట్టి ఇది డెన్సిటీని డిక్రీజ్ చేస్తుందండి ఈ డిఫెక్ట్. ఓకే, ఇట్ డిక్రీజెస్ ద డెన్సిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్. రైట్, దెన్ షార్ట్ కీ డిఫెక్ట్ ఆర్ నోటీస్డ్ ఇన్ ద అయానిక్ కాంపౌండ్స్ వేర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ సైజ్. ఓకే, సో షార్ట్ కీ డిఫెక్ట్ ఏ అయానిక్ సాలిడ్స్లో మీకు కనిపిస్తుందంటే, ఏ అయానిక్ సాలిడ్స్లో అయితే పాజిటివ్ అయాన్కి అంటే క్యాటయాన్కి యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ అయాన్ యానయాన్కి సేమ్ సైజ్ ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్, ఇక్కడ సోడియం క్యాటయాన్కి క్లోరైడ్ యానయాన్కి సేమ్ సైజ్ ఉంటుంది, దాదాపు K+Cl- పొటాషియం క్లోరైడ్లో, సీర్జియం క్లోరైడ్లో, సిల్వర్ బ్రోమైడ్లో. సో ఇటువంటి ఎక్కడైతే క్యాటయాన్కి యానయాన్కి సేమ్ సైజ్ అన్నది ఉంటుందో ఆ అయానిక్ కాంపౌండ్స్లో మీరు షార్ట్ కీ డిఫెక్ట్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే సిల్వర్ బ్రోమైడ్ AgBr, సిల్వర్ బ్రోమైడ్ సాల్ట్కి క్రిస్టల్కి మనకు ఉన్నటువంటి యూనిక్ క్యారెక్టర్ ఏంటంటే ఇట్ షోస్ బోత్ ఫ్రెంకెల్ డిఫెక్ట్ యాజ్ వెల్ యాజ్ షార్ట్ కీ డిఫెక్ట్. ఓకే స్టూడెంట్స్, సో దట్ ఈస్ అబౌట్ ద Frenkel defect and short key defect that is discussed in this video. Thank you for watching.